హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండ్ అలాగే కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. అండ్ అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు కరెంట్ అఫైర్ టెస్ట్లు కనుక ప్రాక్టీస్ చేయాలని ఉన్నట్లయితే మన యొక్క వెబ్సైట్లో రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, ప్రాక్టీస్ చేయండి. ఇక లేట్ చేయకుండా ముందుగా జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 పరీక్షలు వాయిదా, ఆ దిశగా ప్రభుత్వం యోచిస్తున్నది. ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి వెల్లడి. నిరుద్యోగులతో కాంగ్రెస్ నేతల భేటీ. వివరాలు చూస్తే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను వాయిదా వేసేందుకు ప్రభుత్వము సానుకూలంగా ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గురువారం నిరుద్యోగుల సమస్యలపై చర్చించేందుకు అభ్యర్థులతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగినటువంటి ఈ సమావేశానికి ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరితో పాటు మానవతా రాయ్, చరణ్ కౌశిక్ తదితరులందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చర్చించి మనకి ఈ వివరాలు వెల్లడించారు. మరిన్ని వివరాలు చూసినట్లయితే ఇక గ్రూప్ 2 వాయిదా యోచనలో సర్కారు అభ్యర్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రాథమిక నిర్ణయము సెప్టెంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించేటువంటి ఛాన్స్. త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నటువంటి ప్రభుత్వము. అయితే మళ్ళీ ఎప్పుడు గ్రూప్ 2 నిర్వహిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. గ్రూప్ 2 వాయిదా వేస్తే మళ్ళీ ఎప్పుడు పెట్టాలనేటువంటి దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పరీక్షల షెడ్యూల్ను చూసుకొని కొత్త తేదీలు ప్రకటించాల్సి ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతము అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 పరీక్షను నిర్వహించనున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీంతో సెప్టెంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే ఛాన్స్ ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. గ్రూప్ 2 వాయిదాకు ప్రభుత్వము సానుకూలము. నిరుద్యోగుల డిమాండ్కు అనుగుణంగా గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము సానుకూలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెల్లడించారు. ఉద్యోగ నియామకాల అర్హతల పరీక్షలపై కొంతకాలంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇక నెక్స్ట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాము. డిఎస్సిపై స్టేకు కోర్టు నిరాకరణ. పరీక్షల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు. సన్నద్ధతకు సమయం ఇవ్వలేదన్న పిటిషనర్లు. పరీక్ష వాయిదా సరికాదన్న ఏఏజీ రజనీకాంత్. 10 మంది కోసము పరీక్షలు ఆపడము సమర్థనీయం కాదని వెల్లడి. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న న్యాయమూర్తి. ఇక దీనికి సంబంధించి కోర్టు తీర్పుకు సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. డిఎస్సికి దరఖాస్తు చేసింది ఎందరూ? హాల్ టికెట్లు ఎందుకు జత చేయలేదు? పిటిషన్ వేసిన అభ్యర్థులపై హైకోర్టు సందేహము. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ 10 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ పుల్లా కార్తిక్ కీలక అంశాలను ప్రస్తావించారు. పిటిషన్ వేసిన 10 మంది అభ్యర్థుల్లో డిఎస్సి పరీక్ష రాస్తున్న వారు ఎంతమంది? వారి హాల్ టికెట్లు పిటిషన్తో ఎందుకు జత చేయలేదు? కనీసం ఒక్కరు కూడా వివరాలను పిటిషన్లో ఎందుకు పొందుపరచలేదు అంటూ వారి తరపున వాదించిన న్యాయవాది రవిచందర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలని కోరడం వెనుక కారణం ఏంటి? పరీక్షలు జరిగితే వారికి ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అని ప్రశ్నించారు. దీనికి రవిచంద్ర బదిలిస్తూ డిఎస్సి నోటిఫికేషన్కు పరీక్షకు మధ్య 4 నెలల సమయం మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని, ఇంత తక్కువ వ్యవధిలో పరీక్షలకు ప్రిపేర్ కావడంలోని ఇబ్బందుల దృష్ట్యానే వాయిదా వేయాలని కోరుతున్నామని వివరించారు. ఈ యొక్క వాదనలన్నీ విన్నటువంటి హైకోర్టు ఈ యొక్క డిఎస్సి పరీక్షను అయితే వాయిదా వేయలేమంటూ కూడా తీర్పు చెప్పినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్ చూద్దాము. డిఎస్సికి 82% హాజరు. 2 సెషన్స్లో ఎగ్జాము. ఆగస్టు 5 వరకు పరీక్షల నిర్వహణ. ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి పథకాలపై ప్రశ్నలు. టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు సెషన్లో తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల సెషన్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎగ్జామ్స్ జరిగాయి. అయితే ఈ పరీక్షల్లో
జనరల్ అవేర్నెస్ పైనే ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. ప్రశాంతంగా తొలి రోజు డిఎస్సి పరీక్షలు అయితే ప్రారంభమైనట్లుగా ఇక్కడ చూడవచ్చు. 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు రాసినట్లుగా ఇక్కడ తెలియజేశారు. సిబిఆర్టీ విధానంలోనే పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టీజీపీఎస్సీ నుంచి అప్డేట్. 22న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ప్రాథమికకి విడుదల. 27 వరకు అభ్యంతరాల స్వీకరణ టీజీపీఎస్సీ వెల్లడి. రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెను, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి గత నెల 24 నుంచి 29 వరకు కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు సిబిఆర్టీ విధానంలో రాత పరీక్షలు జరిగాయి. అందుకు సంబంధించిన ప్రాథమిక కీ ఈ నెల 22న విడుదల చేస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 20న సింగరేణి నియామక పరీక్షలు. 272 ఎక్స్టర్నల్ పోస్టులకు 18,665 మంది పోటీ. తొలిసారిగా సింగరేణిలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు. అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేత. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ప్రకటన. వివరాలు చూస్తే సింగరేణి సంస్థలో 272 ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 20, 21వ తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ ఎన్ బలరాం గురువారం తెలిపారు. మొత్తము 18,665 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లను జారీ చేసినట్లుగా వెల్లడించారు. ఇంకా ఎవరైనా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. నియామక పరీక్షల్లో రిగ్గింగ్, భారీగా అవకతవకలు, కేంద్రాల్లో ఇతరుల హల్చల్. వివరాలు చూస్తే పత్తాలేని సిబ్బంది, దొంగ చేతికే తాళం ఇచ్చిన కేంద్ర సంస్థ, నిర్వాహకులకు బీజేపీతో సంబంధాలు, ప్రధాని నేతృత్వంలోని సిఎస్ఐఆర్పై తాజా ఆరోపణలు. మరిన్ని వివరాలు చూసినట్లయితే ప్రధానమంత్రి నేతృత్వంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగుల నియామకం కోసం నిర్వహించిన పరీక్షలో పెద్ద ఎత్తున రిగ్గింగ్, అవకతవకలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల కోసం జరిపిన పరీక్షలు తొలి దశపై వివిధ రాష్ట్రాల్లో పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. అయితే ఈ నెల 7న దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నిర్వహించినటువంటి రెండో దశ పరీక్షల్లో కూడా అవకతవకలు, నిర్వహణ లోపం చోటు చేసుకున్నాయని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాము. చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 3, ప్రాజెక్ట్ అసోసియేట్ 2 తదితర పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 76. అర్హులైన అభ్యర్థులు 2024 జూలై 23 నుంచి 26వ తేదీ వరకు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు. కోల్కతా, పట్నాలోని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్లో ఈస్ట్ జోన్లో 35 హాస్పిటాలిటీ మానిటర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. ఇంటర్వ్యూలను జూలై 22 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వివరాలు చూద్దాము. తిరుపతిలోని ఏఎన్జిఆర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఒప్పంద ప్రాతిపదికన బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు నిర్వహిస్తోంది. బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఆగస్టు 1న, ఇతర పోస్టులకు ఆగస్టు 2వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించి రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ వివరాలు చూద్దాము. సుప్రీంకోర్టు జడ్జీలుగా కోటేశ్వర్ సింగ్, మహదేవన్ ప్రమాణము. వివరాలు చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్ బాధ్యతలు చేపట్టారు. గురువారము సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వారితో ప్రమాణం చేయించారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. ఇక్కడ సంఖ్య అండ్ అలాగే ప్రమాణం చేసినటువంటి యొక్క న్యాయమూర్తుల పేర్లు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జస్టిస్ ఆర్ మహదేవన్ అలాగే జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ఇద్దరు కూడా ప్రమాణం చేశారు. న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం అయితే 34కు చేరినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఈశాన్య రాష్ట్రము మణిపూర్ నుంచి సుప్రీంకోర్టు తొలి జడ్జిగా జస్టిస్ కోటేశ్వర్ సింగ్కు ప్రాతినిధ్యం దక్కిన సంగతి తెలిసిందే. అంతకుముందు జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రధాన న్యాయమూర్తిగా కోటేశ్వర్ సింగ్, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా మహదేవన్ పనిచేశారు.
ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఆందోళనకరంగానే ఆహార ద్రవ్యోల్బణం ఆర్బీఐ వెల్లడి. వివరాలు చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరము 2024-25 రెండో త్రైమాసికాన్ని వేగవంత వృద్ధితో ప్రారంభించిన సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ ఆహార ద్రవ్యోల్బణము ఆందోళనకరంగానే ఉందని జూలై నెల బులెటిన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వ్యవసాయానికి సానుకూల పరిస్థితులు నెలకొనడము ఉపశమనం కలిగిస్తుందని, గ్రామీణ వినియోగం పుంజుకుంటున్నందున గిరాకీ పెరిగినందుకు దోహదం చేస్తుందని వివరించింది. వరుసగా 3 నెలల పాటు తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో మళ్లీ పెరిగిన నేపథ్యంలో బులెటిన్ ఇలా స్పందించింది. నెమ్మదించేటువంటి క్రమంలో ఉన్న ద్రవ్యోల్బణానికి కూరగాయల ధరలు తిరిగి ఆజ్యం పోశాయని తెలిపింది. ద్రవ్యోల్బణంపై ఆహార పదార్థాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, కుటుంబాల ద్రవ్యోల్బణ అంచనాలను ఇది ప్రభావితం చేస్తోందని వివరించింది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో వెలుగులోకి కొత్త మొక్కలు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా BSIకు చెందిన పరిశోధకులు అరుణాచల్ ప్రదేశ్లో కొత్త రకం మొక్కలను గుర్తించారు. పాపుంపారే జిల్లాలోని ఈటానగర్ వన్యప్రాణి అభయారణ్యంలో అకాంతసియే ఫ్లోగాకాంతస్ అనే కుటుంబానికి చెందినటువంటి ఫ్లోగాకాంతస్ సదాన్సు సేకరి అనే కొత్త రకం మొక్కలు ఉన్నాయని, వీటిని BSI శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ సుధాంశు శేఖర్ దాసన్ పేరు పెట్టామని అధికారులు వెల్లడించారు. ఈ మొక్కలకు సంబంధించిన సమగ్ర పరిశోధనా పత్రము ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫారెస్ట్రీలో ప్రచురితమైందని పేర్కొన్నారు. భారత్లో ఫ్లోగాకాంతస్ అనే మొక్క మొత్తము 13 రకాలను కలిగి ఉందని, ప్రధానంగా ఇది ఈశాన్య, తూర్పు హిమాలయ రాష్ట్రాల్లో విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే రోబోలకు జీవకళ జోడించే దిశగా జపాన్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఈ మరమనుషుల ముఖాలకు సజీవ చర్మ కణజాలాన్ని అతికించేందుకు ఒక విధానాన్ని కనుగొన్నారు. దీనివల్ల సౌందర్య ఉపకరణాలు, వైద్య శాస్త్రంలోనూ ప్రయోజనాలు ఉంటాయి. టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. వీరు మానవ చర్మ కణజాలాలతో ఒక ముఖాన్ని వృద్ధి చేశారు. లిగమెంట్ తరహా సాధనాలతో దాన్ని సాగేలా చేసి చిరునవ్వు ముఖ కవలికలను సృష్టించారు. రోబోలకు లోహాలు ప్లాస్టిక్స్కు బదులు సజీవ కణజాలాన్ని వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. చర్మానికి ఉన్నటువంటి స్వీయ మరమ్మత్తు సామర్థ్యాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. ఇక తదుపరి దశలో ఈ చర్మానికి రక్త ప్రసరణ వ్యవస్థ, నాడులను జోడించాలని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. రక్తాన్ని పలచబరిచే మందుతో పాము కాటుకు విరుగుడు. మరిన్ని వివరాలు చూస్తే రక్తాన్ని పలచబరిచేటువంటి ఒక సాధారణ ఔషధము పాము కాటుకు చౌకైన విరుగుడుగా ఉపయోగపడుతుందని ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల తాజా పరిశోధన తేల్చింది. అది ప్రాణాపాయాన్ని తగ్గిస్తుందని వెల్లడైంది. తాజ్ పాము కాటు వల్ల నెక్రోసిస్ తలెత్తుతుంది. ఫలితంగా ఆ ప్రదేశంలో కణజాలము చనిపోతుంది. ఇది తీవ్రమైన గాయాలకు దారితీస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు ఈ అవయవాలను తొలగించాల్సి కూడా రావచ్చు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు క్రిస్పర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి మానవ జన్యువులను మార్పిడి చేశారు. తద్వారా తాజ్ పాము విషాన్ని అడ్డుకునేందుకు భిన్న మార్గాలను గుర్తించారు. హెపారిన్ సహా రక్తాన్ని పలచబరిచే అనేక ఔషధాల్లో మార్పులు చేర్పులు చేశారు. వీటిని మానవ కణాలు, ఎలుకలపై పరీక్షించారు. తాజ్ పాము కాటు వల్ల కలిగే నెక్రోసిస్ను హెపారిన్ అడ్డుకోగలదని గుర్తించారు. రక్తం గడ్డకట్టినప్పుడు జంతువులు, మానవుల్లోని అనేక కణాల్లోనూ హెపారిన్ ఉత్పత్తి అవుతుంటుంది. పాము విషం దీనితో బంధాన్ని ఏర్పరుస్తుంటుంది. మొత్తం మీద రక్తాన్ని పలచబరిచే ఔషధాలు నకిలీ విరుగుడులా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే T20 కెప్టెన్గా సూర్య. అనుకున్నట్లే టీమిండియాకు T20లో కొత్త సారథి వచ్చేశాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను వెనక్కి నెట్టుతూ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీని దక్కించుకున్నాడు. శ్రీలంకతో 3 మ్యాచ్ల సిరీస్లోనూ సూర్య భారత జట్టును నడిపించనున్నాడు. వన్డే సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా బరిలోకి దిగనుండగా శుభ్మన్ గిల్ వన్డేలకు, T20లకు వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.